మోదీ అంటే మన వాళ్ళు ఊరుకుంటారా? ప్రధానిగా స్టార్డమ్ ఉన్న లీడర్ మన నరేంద్ర మోదీ. అందుకే ఆయన్ను విమర్శిస్తే అది ఎవరనేది కూడా చూడకుండా చాలామంది నోర్లు వేసుకొని పడిపోతూ ఉంటారు. చాలాసార్లు ఇది లిమిట్ దాటిపోతుంది కదా. నిజానికి ఎవరికైనా ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుంది. దానికి మోదీ అయినా దేవుడైనా మినహాయింపేమీ కాదు. అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ స్వేచ్ఛ మాటల రూపంలో చాలాసార్లు బయటపడుతుంటుంది. అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లోనూ నిలిచి డెమోక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్న జోహ్రం క్వామీ మమ్దానీని భారత్లోని బీజేపీ భక్తులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ, హిందూయిజం, భారత ప్రభుత్వ పాలనా విధానాలపైన మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లే ఇందుకు ప్రధాన కారణమని చెప్పుకోవాలి. తరచూ అబద్ధాల వల్లి వేస్తూ అందలానికి ఎక్కాలనే చూస్తే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఇక గుజరాత్ అల్లర్లలో ఎంతో మంది ముస్లింలు చనిపోయారని, అందుకు నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీయే కారణమని మమ్దానీ గత నెలలో ఆరోపించారు. అమెరికాలో ఏదైనా వేడుకలో మోదీతో కలిసి మీరు వేదికలు పంచుకుంటారా అని ఓ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన మండిపడుతూ నేతన్యాహు మాదిరే మోదీ కూడా యుద్ధ నేరస్తుడే అని ఆయన ముఖంపై కొట్టినట్లుగా మాట్లాడాడు. గుజరాత్లో ఎంతో మంది ముస్లింల మరణాలకు మోదీ కూడా కారణమని చెప్పాడు. అందరూ చనిపోగా గుజరాత్లో మచ్చుకైనా మనం మిగిలిపోతామని ఒక్క ముస్లిం కూడా ఉండకపోవచ్చని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమ్దానీ భారత్పై విద్వేషం చిమ్ముతున్నాడని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రిప్లై కూడా ఇచ్చారు. ఇటు 2020 ఆగస్టులో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద రామమందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన ఒక హిందుత్వ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నట్లు కూడా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. జిహాదీ ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులను ఉద్దేశిస్తూ మమ్దానీ అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడట. గతంలో బీజేపీకి వ్యతిరేక పోస్టులు కూడా పెట్టారు. భారత్లో బీజేపీ కేవలం హిందుత్వాన్నే ప్రోత్సహిస్తుంది. మన హిందూ ముత్తాతలు ఉర్దూ కవితలను ఇష్టపడితే ముస్లిం పెద్దలు ఎంతో శ్రద్ధగా గుజరాతీలో భజనలు చేసేవారు. ఇలాంటి ఘన చరిత్రను బీజేపీ తుడిచి పారేస్తుందని మమ్దానీ గతంలో ఒక ట్వీట్ చేశారు. యుగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులమనే కారణంతో వెలివేశారని, ముస్లింలు అనే కారణంగా భారత్లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారని గతంలో మరో పోస్ట్ కూడా పెట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫోటోలను షేర్ చేసి దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది 400 ఏళ్ల పాటు నిలిచిన మసీదు, కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మత మూకలు 1992లో కూల్చివేసింది. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండగ చేసుకుంటున్నారు అని మరొక పోస్ట్ పెట్టారు. ఇక ఆధునిక నాగరికతకు నిలయమైనటువంటి న్యూయార్క్కు అవకాశం వస్తే మేయర్గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్ష ధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగడం కష్టమని పలువురు న్యూయార్క్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.